నమస్తే. నేను మీ సూర్య. ఆంధ్రప్రదేశ్లో మరి తెలంగాణలో జనసేన పార్టీ ఒక బలమైనటువంటి శక్తిగా ఎదగడానికి తన యొక్క ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా కార్యకర్తలకి, నాయకులకి ఒక క్లియర్ కట్ మెసేజ్ ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వేదికగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒక బహిరంగ సభ కూడా, ఆ బహిరంగ సభ ద్వారా జనసేన పార్టీ యొక్క వ్యూ ఏంటి అనేటువంటిది చెప్పబోతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య మాట్లాడుతున్నటువంటి ప్రధానమైనటువంటి మాట ఏంటంటే, ఒక 15 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు ఒకే రకమైనటువంటి ప్రభుత్వం కనుక ఆంధ్రప్రదేశ్లో ఉంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మార్గం అవుతుంది అనేటువంటిది ఆయన యొక్క అభిప్రాయం. ఆ అభిప్రాయంలో భాగంగా ఆయన 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం అనేటువంటిది ఉండాలనేటువంటిది ఆయన యొక్క అభిప్రాయం. సరే, ఇది కూటమి ప్రభుత్వం ఉంటుందా లేదా అనేటువంటిది ప్రజలు డిసైడ్ చేస్తారు. కానీ ఒకే ప్రభుత్వం ఉండడం వల్ల జరిగేటువంటి లాభం ఏంటంటే, ప్రభుత్వాలు తీసుకునేటువంటి విధి విధానాలు ఒకవేళ పార్టీలు మారినప్పటికీ కూడా ఒకే విధానం అమలైతే కనుక ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, 2014లో అమరావతిని అందరూ ఒప్పుకున్నప్పుడు 2019లో కూడా అదే కొనసాగి ఉంటే కనుక రాజకీయంగా ఎటువంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ పరంగా ఏ పార్టీ వచ్చినా ఒకే రకమైన నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి ప్రజల్లో గందరగోళం అనేటువంటి ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రం అనేటువంటిది అభివృద్ధి చెందుతూ వెళ్తుంది పార్టీలు మారినప్పటికీ కూడా. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఒక ప్రభుత్వానికి పొంతన లేకుండా ఉంటుంది. ఒక పార్టీ ఒక నిర్ణయాలు, ఇంకొక పార్టీ ఒక నిర్ణయాలు. దానికి పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కూడా మేము కూడా 20 సంవత్సరాలు ఉంటామని చెప్పారు. అయితే ఇవన్నీ పక్కన పెడితే ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఖచ్చితంగా ఒక పాలసీ అనేటువంటిది తీసుకుంటే దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇలా ఒకే రకమైనటువంటి ప్రభుత్వం ఉన్నా లేదా ప్రభుత్వ విధానాలైనటువంటి అన్ని పార్టీలు ఒకే విధంగా అనుసరించిన దానివల్ల చాలా మార్పులు జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి మన రాష్ట్రంలో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు, దాన్ని పూర్తి చేయాలి. అదేవిధంగా అసలు ఇంకా మనకి బేస్మెంట్ లేనటువంటి అమరావతి, దాన్ని మనం తయారు చేసుకోవాలి. ఒక రాజధానిని తయారు చేయాలి. ఆ రాజధాని ద్వారా మనకి ఆర్థిక పరమైనటువంటి బలాన్ని చేకూరాలి. అంతేకాకుండా మనకు ఉన్నటువంటి వనరులు, లాంగెస్ట్ కోస్ట్ లైన్ కావచ్చు, లేదా పెద్ద పెద్ద సిటీస్ ఉన్నటువంటి వైజాగ్ కానీ, విజయవాడ కానీ, నెల్లూరు కానీ, ఇలాంటి సిటీలన్నీ కూడా బాగా డెవలప్ చేయాలి. వైజాగ్ని ఒక ఐటీ హబ్గా తయారు చేయాలి. అలాగే ఆక్వాకల్చర్లో మనం ముందున్నాం, దాన్ని డెవలప్ చేయాలి. అదేవిధంగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి లాంటి బలమైనటువంటి అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఉన్నటువంటి జిల్లాలు ఉన్నాయి. వాటిని మనం అభివృద్ధి చేసుకోవాలి. వాటికి ఇప్పుడు వచ్చేటువంటి ఫ్లడ్స్ని మేనేజ్మెంట్ చేయాలి. ఇవన్నీ చాలా రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. వీటిలన్నింటినీ కూడా మనం ఎప్పుడైతే అధిగమించి రాష్ట్రాన్ని ఒక ఆదాయ వనరుగా మారుతామో అప్పుడే మన అభివృద్ధి అనేటువంటి చూడొచ్చు. ఈ విధానాన్ని పాటించాలంటే ఒకటే ప్రభుత్వం ఉండాలి. ఇది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం నాకు అర్థమైంది. అయితే ఇప్పుడు పార్టీ పర్స్పెక్టివ్లో చూస్తే ఈ పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిప్రాయాన్ని నాయకులు అనేటువంటి వాళ్ళు ఖచ్చితంగా గౌరవిస్తారు. లోపల ఎలా ఉన్నప్పటికీ కూడా బయట గౌరవిస్తారు. దాన్ని అనుసరించడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వారి ఫ్యూచర్లో వారు ఎదగడానికి, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మినిస్టర్లుగా వెళ్ళడానికి ఒక పార్టీని అనుసరించాలి కాబట్టి అనుసరిస్తారు. అంతేకాకుండా జనసేన పార్టీ సిద్ధాంతాల మీద ఆధారపడినటువంటి నాయకులు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానానికి వెళ్తారు. ఇంకా కింది స్థాయి కార్యకర్తలు అనేటువంటి వాళ్ళు జనసేన పార్టీకి ఉన్నటువంటి అతిపెద్ద బలం ఏంటంటే, ఏ పార్టీకైనా సరే వాళ్ళని డబ్బులు ఇచ్చి తీసుకురావాలి, కానీ జనసేన పార్టీకి అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానము వాళ్ళని నడిపిస్తుంది. 2019లో అభిమానంగానే ఆగిపోయింది. ఓట్లుగా మారలే, కార్యకర్తలుగా మారలేదు. కానీ 2024 దగ్గరికి వచ్చినప్పటికీ కార్యకర్తలుగా మారారు. అంతేకాకుండా 2024కు ముందు పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు తీసుకున్నప్పుడు చాలామంది కార్యకర్తలు బాధపడ్డారు. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు మనం గెలిస్తే కనుక దేశంలో మనం జెండా ఎగరేయచ్చు అనేటువంటి మాటను ఆయన చెప్పి చేసి చూపించారు. ఇప్పుడు దేశంలో పవన్ కళ్యాణ్ గారికి వచ్చేటువంటి పేరు కావచ్చు, ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం నేషనల్ లెవెల్లో ఉంది అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం పవన్ కళ్యాణ్ గారు. ఇది అందరికీ తెలిసిందే. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడైతే 24 ఎన్నికల్లో ఆయన సత్తా చూపించారో అప్పటి నుంచి బలంగా నమ్మడం మొదలుపెట్టారు. వారికి ఎటువంటి సంశయం అనేది ఉండదు. పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా అది పార్టీకి, రాష్ట్రానికి, అభివృద్ధికి సరిపోతుంది. కాబట్టి మనం పాటించడం అనేటువంటిది కార్యకర్తలు ఉంటుంది. అయితే ఈ మధ్యలో కొంతమంది ఉంటారు.
ఇటు ప్రతి పార్టీలోనే ఉండేటువంటి వాళ్ళు అటు నాయకులుగా అంటే నాయకులు కాదు, ఇటు కార్యకర్తలు అంటే కార్యకర్తలు కాదు. వీళ్ళ పార్టీలో ఉంటారు, జిల్లా స్థాయిలో కొన్ని పదవులు ఉంటాయి, రాష్ట్ర స్థాయిలో కొన్ని పదవులు ఉంటాయి. అదేవిధంగా వీళ్ళు నాయకులుగా చలామణి అవుతారు, కానీ అటు పార్టీకి ఎటువంటి లాభం ఉండదు. పార్టీ క్యాడర్ని పెంచడం కానీ, లేదంటే పార్టీ యొక్క బలాన్ని పెంచడం కానీ వీళ్ళ వల్ల సాధ్యపడుతూ వీళ్ళు చేయలేరు కూడా. కానీ వీళ్ళు నాయకులుగా అవ్వాలనుకుంటారు. పార్టీ ఏదన్నా అవకాశం ఇస్తే మనం పనిచేద్దాం అనుకుంటారు, కానీ మనం పనిచేస్తే పార్టీ గుర్తిస్తుంది అనేటువంటి ఆలోచన విధానం వీళ్ళ దగ్గర ఉండదు. ఇలాంటి వాళ్ళు ఏ చిన్న సమస్య వచ్చినా సరే దాన్ని పెద్దదిగా చేసి చూపిస్తారు. ఈ రోజున ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం ఉండాలనేటువంటి కోరికని నెగిటివ్ వేలో తీసుకెళ్తున్నటువంటి వాళ్ళు వీళ్ళే. ఇప్పుడు వచ్చినటువంటి సమస్య ఇది. ఈ 15 సంవత్సరాలు అనేటువంటి మాట ద్వారా మనకి ఫ్యూచర్లో అవకాశం ఉంటుందా లేదా, అటు కార్యకర్తగా మనం పనిచేయలేము, నాయకులుగా ఎదగలమా లేదా అనేటువంటి ఒక భావన. దీన్ని జాగ్రత్తగా ఉన్నటువంటి జన సైనికులలోకి, నాయకుల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ మెసేజ్ ఇస్తారు? ఈ 15 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు ఎందుకు ఒక ప్రభుత్వం ఉండాలి, దానికి క్లియర్ కట్ మెసేజ్ అనేటువంటిది ఇవ్వడం ద్వారా నాయకులకి, కార్యకర్తలకి ఒక క్లియర్ మెసేజ్ ఇస్తారా లేదా జనసేన పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు అనే విధానాన్ని, ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేటువంటి విషయాన్ని కార్యకర్తలకి వివరిస్తారా లేదా అనేటువంటిది 30వ తారీఖున జరగబోయేటువంటి సమావేశంలో మనం చూడాలి. నమస్తే.